భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య 5 టీ20 సిరీస్ లో భాగంగా ఇప్పటికే 2 మ్యాచ్లు ముగిశాయి. తొలి మ్యాచ్ లో 101 పరుగుల తేడాతో భారత్ గెలిస్తే రెండో మ్యాచ్ లో 51 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఎక్కడ పొరపాటు చేసింది, పిచ్చి ఎలా స్పందించింది వంటి విషయాలను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అనంతరం దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ వెల్లడించాడు. రెండో టీ20లో దక్షిణాఫ్రికా 213 పరుగుల భారీ స్కోరు చేసింది. అందులో డికాక్ 90 పరుగులు చేశాడు. ఇక 214 పరుగుల లక్ష్య ఛేదంలో భారత జట్టు 162 పరుగులకే కుప్పకూలింది. ఇందులో కీలక ఇన్నింగ్స్ ఆడిన డికాక్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ 2 ఇన్నింగ్స్ లో పిచ్చి పూర్తిగా మారిపోయిందని అన్నాడు. తాము బ్యాటింగ్ చేసేటప్పుడు బంతి నెమ్మదిగా వచ్చిందని, తక్కువ సిమ్ ఉందని, అయితే టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్చి పూర్తిగా మారిపోయిందని తెలిపాడు. పిచ్చిపై వేగం పెరిగిందని, సిమ్ చాలా ఎక్కువగా ఉందని అన్నాడు. 2 ఇన్నింగ్స్లలో పరిస్థితుల మధ్య ఉన్న అసలు తేడా ఇదేనని తెలిపాడు. అంతేకాకుండా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవటం వ్యూహాత్మక తప్పిదమని డికాక్ అభిప్రాయపడ్డాడు. మొత్తంగా భారత పిచ్చిలను పరిస్థితులను బట్టి చూస్తే మొదటి ఇన్నింగ్సే బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మూడో టీ20 కూడా టాసే కీలక ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ధర్మశాల వేదికగా రేపు ఆదివారం ఈ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి 2-1తో ఆధిక్యంలో దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తుంటే సౌత్ ఆఫ్రికా కూడా ఇదే ఆలోచిస్తుంది. మొత్తానికి మూడో టీ20 ఇరు జట్లకు కీలకంగా మారనుంది.